ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి నవంబర్ 18వ తేదీన 19వ తేదీన వీరికి ఒక బంధం, విడిపోయే బంధం మళ్ళీ కలుసుకోబోతుంది. అది ఏ విధంగా కలుసుకుంటారు, ఎలా కలుసుకుంటారు అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. తులారాశి వారి స్వభావం ఏమిటంటే, తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి సౌందర్యానికి విలువను ఇస్తారు. అలాగే వీరు బ్యాలెన్స్గా ఉంటారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకేలా ఉంటారు. ప్రేమ ఎక్కువగా ఉంటుంది. వీరి భాగస్వామిపై లేదా వీరి పార్ట్నర్పై అధిక ప్రేమ ఉంచుతారు. ఎందుకంటే వీరికి మా భాగస్వామివే జీవితం అని అనుకుంటారు. కాస్త నెగిటివ్ కూడా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలస్యం చేస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోరు. కాబట్టి వీరికి ఈ ఒక్క విషయంలో నెగిటివ్ అనేది ఉంటుంది. వీరి యొక్క బలహీనత. అలాగే వీరికి స్నేహితులంటే చాలా ఇష్టం. చెడు స్నేహితులు కూడా వీరిలో ఉంటారు. వారిని కూడా వీరు అస్సలు వదులుకోరు. కాబట్టి వారి వల్ల కూడా ఈ తులారాశి వారు కాస్త చెడిపోతారు. వారు ఏది కష్టం నష్టం ఏది వచ్చినా బ్యాలెన్స్గా ఉండడం వల్ల వీరు ఎలాంటి విషయాలలో కృంగిపోరు, ఆలోచిస్తారు. అలాగే ఈ చేతిలో డబ్బు అస్సలు ఆగదు. ఎందుకంటే వీరికి ఒక 1000 కనిపించినా దానిని ఎప్పుడు ఖర్చు పెట్టాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇతరుల కోసం ఖర్చు ఎక్కువగా పెడతారు. ఈ 2 రోజుల్లో తులారాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే అది జీవితమే మలుపు తిరగబోతుంది. ఎందుకంటే ఈ రోజు నుండి మీరు ఆలోచించి ముందడుగు వేస్తారు. మీకు మీ చుట్టూ అనుకూల సమయం ఉన్నది కాబట్టి సానుకూల సమయం ఉంటుంది. అదేవిధంగా మీరు నిర్ణయం తీసుకున్నారంటే అది విజయం ముందుకు అడుగు వేసినట్లే. మీ సమయం అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి నిర్ణయాలైనా ఆలోచించి ముందడుగు వేయండి. వ్యాపారంలో అడుగు పెట్టే ముందు సరి అయిన ఆలోచనలతో ముందడుగు వేయండి. అలాగే మీరు ఏదైనా కొత్త వ్యాపారం లేదా కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఈ రోజున మీరు శివాలయానికి వెళ్ళి ఒక్క నెయ్యి దీపం వెలిగించండి. దాని వలన మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. లేదా శివునికి తుమ్మి పువ్వులతో అభిషేకం చేయండి. దాని వలన మీకున్న ఇబ్బందులు, ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. తులారాశి వారికి వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వీరు ఏ వ్యాపారం చేసినా ఆలోచించి ముందడుగు వేయండి. వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అలాగే ఉద్యోగం చేసేవారు సహోద్యోగులతో శాంతంగా ఉండండి. మీకు మంచి ప్రశంసలు అందుకుంటారు. పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఈ రోజు నుండి ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి. రెట్టింపు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ చుట్టూ అనుకూలమైన సమయం ఉంటుంది కాబట్టి అలాంటి వాతావరణం ఉండడం వలన మీరు ఏది చేసినా ప్రయత్నాలలో ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది. కుటుంబ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు, శాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడపండి, కాస్త కేటాయించండి. అలాగే విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు గురుబలం ఎక్కువగా ఉండడం వలన వీరికి శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది. దాని వలన వీరు అనుకున్న ఫలితాలకు చేరుకుంటారు. ఏదైనా సాధించగలమని వీరికి ఒక నమ్మకం కుదురుతుంది. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ రోజు నుండి మీరు ప్రయత్నించండి. ఖచ్చితంగా ఉద్యోగం త్వరలోనే దొరుకుతుంది. అనుకున్న ఉద్యోగం కాకపోయినా ఏదో ఒక ఉద్యోగం మీకు దొరికే అవకాశం ఉంటుంది. దానిలో కూడా మీకు విజయం సాధించే అవకాశం ఉంటుంది. మీరు ఆనందంగా ఉంటారు. ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఆనందంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. దాని వలన వీరి ఆరోగ్యం కుదుట పడుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. ఇక వీరి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే తులారాశి వారి ప్రేమ నిజాయితీ పరంగా ఉంటుంది. వీరు ఎవరిని ప్రేమిస్తారో వారు చాలా అదృష్టవంతులు అవుతారు. ఎందుకంటే వీరి ప్రేమలో నిజాయితీ మాత్రమే ఉంటుంది. ప్రేమలో ఉన్న వారికి ఈ రోజు నుండి మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా
సాధించాలని అనుకుంటారు. అలాగే భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. దానివలన ప్రేమ పెళ్లిగా మారబోయే అవకాశం వస్తుంది. అలాగే కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రేమించిన వారు మీ కుటుంబంలో ఈరోజు చెప్పవచ్చు. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని భయపడాల్సిన అవసరం లేదు. మీకు అనుకూలంగానే ఆ నిర్ణయం వస్తుంది. ఈరోజు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మీ ఆలోచనలు సఫలీకృతం అవుతాయి. రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రుడు అంటేనే అందం. వీరి జీవితంలో అందమైన జీవితం నింపబోతున్నాడు. పరిమాణం లేకుండా పరిపూర్ణత ఎలా సాధిస్తారో మీకు భయంకరంగా అనిపించినా కూడా అదే నిజం అవుతుంది. మీ జీవితాన్ని మలచబోతుంది. రోజు నుండి మీరు సమతుల్యతని పాటిస్తారు. శనీశ్వరుడు 6వ స్థానంలో ఉండడం వలన మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ రోజు నుండి ఏది ప్రయత్నించినా అది సక్సెస్ కనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రయత్నాలు మాత్రం మానుకోకండి. శనీశ్వరుడు రాజయోగ కారకుడుగా ఉంటాడు. ఈ తులారాశి వారు చాలా అదృష్టవంతులు. ఏది ప్రయత్నించినా అది ఖచ్చితంగా మీకు అనుకూలంగానే ఉండబోతుంది. ముఖ్యంగా ఏమిటంటే శత్రువులపై విజయం సాధిస్తారు. మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేశారో వారిని మీకు సమాధానం చెప్పే మీకు సత్తా ఉండే అవకాశం వస్తుంది. మీరు అంత పై ఎత్తుకు ఎదుగుతారు. చేసే విధి చేసే కర్మను మీకు శనీశ్వరుడు అనుకూలంగా ఉంటాడు. అయితే సిస్టమేటిక్గా ప్లానింగ్గా ఉంటారో వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండడం వలన వీరు ఏది ప్రయత్నించినా ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం వస్తుంది. వీరి జీవితం స్థిరపడేలా ఉంటుంది. ఇంతకాలంగా మీరు ఎన్నో ఇబ్బందులు బాధలు పడ్డారు. కానీ ఇప్పుడు మీకు అనుకూలమైన సమయం ఉంటుంది. గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండడం వలన మీరు ఏది చేసినా ప్రయత్నం మాత్రం మానుకోకండి. ప్రయత్నంతో పాటు శివారాధన అస్సలు మానుకోకండి. ఎందుకంటే శనీశ్వరుడు మీకు అనుకూలంగా ఉన్నాడంటే ఈశ్వరుడే కారణం. కాబట్టి ఆ ఈశ్వరుణ్ణి మీరు అస్సలు వదులుకోవద్దు. శివుణ్ణి పూజించడం మాత్రం మానుకోకండి. మీకు శనీశ్వరుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ప్రతి శనివారం నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. దానివలన మీకు మరింత అనుకూలంగా ఉండబోతాడు. వ్యాపారం చేసేవారు లేదా చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు వీరి మధ్యలో ఒకరు ఈ వ్యాపారంలోకి రాబోతున్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. వారి గుణం ఎలా ఉంటుందంటే మిమ్మల్ని పొగుడుతూనే మిమ్మల్ని కించపరచాలని చూస్తారు. మిమ్మల్ని మొత్తం నాశనం చేయడానికి వారు నిర్ణయించుకుని ముందుకు వస్తారు. కాబట్టి వారిని మీరు నమ్మకండి. వారెవరో తెలుసుకొని మిమ్మల్ని ఎలా పొగడుతారో, మీరు ఏమి చేసినా ఏమి చేయకపోయినా మిమ్మల్ని పొగుడుతున్నారంటే వారు మిమ్మల్ని కించపరచడానికే సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని మోసం చేయడానికే వచ్చారని అర్థం చేసుకోండి. వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు.